శివుడిని నమ్మిన బాలుడు మార్కండేయుని కథ. ఒకప్పుడు మృకండ ముని అనే ఋషి ఉండేవాడు. ఆయన భార్య పేరు మరుదమతి. వాళ్ళిద్దరికీ సంతానమే లేక చాలాకాలం తపస్సు చేశారు. చివరకు మహాదేవుడు కటాక్షించాడు. శివుడు వాళ్లకు వరమిచ్చాడు. మీకు ఒక్క కొడుకు పుడతాడు, ఆయుష్కాలం తక్కువ గాని గుణవంతుడు, లేక మరో ఎంపిక, చాలా కాలం బతికే కాని అజ్ఞాని కొడుకు. ఏది కావాలి? మృకండ ముని చెప్పారు. ప్రభూ, మాకు జ్ఞానవంతుడైన కొడుకునే కావాలి. ఆయుష్కాలం తక్కువైనా పరవాలేదు. అలా మార్కండేయుడు పుట్టాడు. చిన్నప్పటి నుంచే ఆయన శివభక్తి చాలా ఎక్కువగా ఉండేది. ఎప్పుడూ ఓం నమః శివాయ మంత్రం జపించేవాడు. ఒకరోజు అతని 16వ పుట్టినరోజున యమధర్మరాజు అతని ప్రాణాలను తీయటానికి వచ్చాడు. కాని మార్కండేయుడు భయపడకుండా శివలింగాన్ని పట్టుకుని ఆలింగనం చేశాడు. యముడు పాశం వేసి మార్కండేయుడు ని లాగబోయగా శివుడు లింగం నుంచి ప్రత్యక్షమయ్యాడు. కోపంతో యముణ్ణి తోడి చంపేశాడు. అప్పుడు దేవతలు వచ్చి వినతి చేయగా శివుడు యముని తిరిగి బ్రతికించాడు. కాని మార్కండేయుని ఆయుష్కాలం అనంతంగా చేశాడు. ఈ కథ నుండి నేర్చుకోవలసినది భక్తి అన్నది ఎంత శక్తివంతమో ఈ కథ తెలుపుతుంది. నిజమైన విశ్వాసం ఉన్నవారిని భగవంతుడు ఎల్లప్పుడూ రక్షిస్తాడు. శివుడిని నమ్మినవారికి మృత్యువు ఏమీ చేయలేదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. జై శ్రీరామ్.